చెప్పండి అమ్మా, గతంలో పోల్చుకుంటే నిత్యావసర వస్తువులు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు బాగా పెరిగిపోయిన ధరలు. ఏం చూసుకున్నా, కరెంట్ బిల్ చూసుకున్నా, గ్యాస్ బిల్ చూసుకున్నా, సో దీన్ని జనాలు ఎలా చూస్తున్నారమ్మా? సార్, ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అనేది చాలా అవసరం. ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు అనేవి చాలా రెట్టింపు 2 రెట్లు ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి. గతంలో అయితే కందిపప్పు 70 రూపాయలు అనేది ఇప్పుడు 120, 150 రూపాయలు అలా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఒక మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, సామాన్య కుటుంబాలు కావచ్చు, వాళ్ళకి భారమే కదండి. ఆ భారాన్ని వాళ్ళు బేస్ చేయాలంటే వాళ్ళకి సరైన ఇన్కమ్ కావాలి. ఆ ఇన్కమ్ అనేది ప్రభుత్వాల నుంచి ఏం లేదు. అన్ని పథకాలు ఇస్తున్నారు కానీ ఆ ఇన్కమ్ బేస్ చేసుకుని వాళ్ళు ఆ పథకాలకి కట్టడం సరిపోతుంది. దానివల్ల నిత్యావసర వస్తువులు పెరగడం వల్ల వాళ్ళు చాలా భారం అనేది వాళ్ళు ఎత్తిన పడుతుంది. అలాగే కరెంట్ ఛార్జెస్ గతంలో అయితే మినిమం ఛార్జెస్ 75 రూపాయలు, ఇప్పుడు ఒక యూనిట్ పైన 250 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఒక మధ్యతరగతి సామాన్య కుటుంబాలకి, మాలాంటి ప్రజలకి ఎంతో ఎక్కువ ఖర్చు అనేది పే చేస్తున్నాం. అంటే ఒక కుటుంబానికి మనకు 1000 రూపాయలు, 750 రూపాయలు, 800 పడుతుంది. ఇదంతా ఖర్చే కదండి. ఇది ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఒక అండగా భరోసాగా నిలబడాలి. అంతేగాని ప్రజల పైన భారం అనేది వేయకూడదు. అంటే వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ఒక ప్రభుత్వం ఉండాలి కానీ సమస్యలు పెంచే విధంగా ఉండకూడదు. ఇప్పుడు తినాలంటే ఎంతో అవసరం వాళ్ళకి. ఆ తిండి కూడా లేకుండా ఎంతో మంది పస్తులు ఉంటున్నారు సార్ ఈ ప్రభుత్వం వల్ల.